సాయి భావన ఏప్రిల్ 6 షిరిడీలో జరిగే ఉత్సవాలు. బాబా హిందువులను మహమ్మదీయులను సమానముగా చూచేవారు. అల్లాహ్ మాలిక్ అంటే అల్లాయే భగవానుడు అనేవారు. హుక్కా పీల్చేవారు. అలాగే మసీదులో దీపాలు వెలిగించేవారు. మసీదు ముంగిట తులసి మొక్కను నాటారు. హిందువులను పూజలు చేయనిచ్చేవారు. గోపాల్రావు గుండ్ అనే పోలీసు సర్కిల్ ఇన్స్పెక్టరు బాబాకు గొప్ప భక్తుడు. అతనికి 3 భార్యలున్నప్పటికీ సంతానము కలుగలేదు. శ్రీ సాయి ఆశీర్వాదముచే అతనికి ఒక కొడుకు పుట్టాడు. ఆ ఆనందంలో అతను షిరిడీలో బాబా అనుజ్ఞతో ఉరుసు ఉత్సవం జరిపించాడు. అమీర్ షక్కర్ అను మహమ్మదీయ భక్తుడు చందన ఉత్సవమును జరిపించాడు. ఈ ఉత్సవము గొప్ప మహమ్మదీయ ఫకీరుల గౌరవార్థము చేస్తారు. షిరిడీలో జరుగు శ్రీరామనవమి ఉత్సవము బాబా భక్తులకు ముఖ్యమైనది, పవిత్రమైనది. భక్తులందరూ ఆనందంగా ఈ ఉత్సవములో పాల్గొనేవారు. అందరూ ఎంతో భక్తితో ఈ ఉత్సవం జరిపేవారు. ఉరుసు ఉత్సవము శ్రీరామనవమి నాడు వైభవముగా జరుపుకునేవారు. ఉరుసు ఉత్సవమును శ్రీరామనవమి నాడు చేయుమనుటలో ఇతరు మతాల వారు సఖ్యంగా ఉండాలనేదే బాబా ఉద్దేశం. శ్రీరామనవమి హిందువులకు చాలా ముఖ్యమైన పర్వదినము కనుక భక్తులు రామ జన్మోత్సవమును జరపాలని తలచి బాబా ఆశీస్సులను పొందారు. ఈ విధముగా 2 ఉత్సవాలను షిరిడీలో ఒకేసారి బాబా సన్నిధిలో జరుపుకునేవారు. ఈ ఉత్సవాలు జరిపించి బాబా భక్తుల మధ్య మత సహనం పెంపొందించారు. శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై.